తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో బీఆర్ఎస్కు ఊహించని ఎదురు దెబ్బ తగలనుంది. రేవంత్ రెడ్డిని ఈ నియోజకవర్గంలో దెబ్బ కొట్టేందుకు నాటి బీఆర్ఎస్ పాలనలో ఎంత ఇబ్బంది పెట్టారో తెలిసిందే కదా. ఏదేమైనా రేవంత్ పోరాటానికి కొడంగల్ ప్రజల మద్దతు తోడై సీఎం పీఠానికి చేరువయ్యాడు. దీంతో ఈ కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే కంకణంతో సీఎం అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పట్నం నరేందర్ సోదరుడు పట్నం మహేందర్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. రేవంత్ నియోజకవర్గంలో ఉపాధితో పాటు విద్య వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. అయితే భూసేకరణ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ తన రాజకీయం కోసమే భూసేకరణను అడ్డుకున్నట్టు స్పష్టమైంది. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ప్రజలను రెచ్చగొట్టి భూసేకరణను నిలిపివేయాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. దాంతో దౌలతాబాద్ మండలంలో బీఆర్ఎస్లో క్రియాశీలక నేతగా మాజీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్న లగచర్ల సురేష్తో ముందుండి ఆందోళనకు ప్రణాళిక చేశారు. అధిష్టానం అండగా ఉంటుందని నమ్మిన సురేష్కు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో తాజాగా బీఆర్ఎస్కు రాజీనామా చేయాలని సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. ఆయన త్వరలోనే హస్తంగుటికి చేరనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. నందీనగర్లోని కేసీఆర్ నివాస కేంద్రంగా లగచర్ల ఘటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్తో పేదలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో అమాయకులైన ప్రజలపై కేసులు పెట్టి జైలు పాలయ్యారు. అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో విసుగెత్తిన ముఖ్య నాయకులు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే గౌరారంలోని ఓ ఫామ్ హౌస్లో మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు కలిసి సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. మూకుమ్మడిగా ఒకేసారి బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుల కంటే ప్రజలకు పనిచేసే నేతల వెంట పనిచేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఫార్మసిటీ పేరుతో భూసేకరణ చేయడంతో స్థానికులు ఇబ్బంది జరుగుతుందనే ఒకే కారణంతో ఆందోళన పాల్గొన్నట్లు లగచర్ల బీఆర్ఎస్ నేతలు వివరిస్తున్నారు. కానీ అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశం తమది కాదనే విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రేవంత్ సర్కార్ కొడంగల్ నియోజకవర్గాన్ని మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగానే లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్ ప్రాంతాల్లో తెలంగాణ ఇండస్ట్రియల్ పేరుతో భూసేకరణ చేపట్టారు. స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించాలంటే కంపెనీలు ఏర్పాటు చేయాలి. విద్య వైద్యం అందించాలంటే అనువైన స్థలాలు కావాలనే ఉద్దేశంతో భూసేకరణ చేశామని సీఎం రేవంత్ చెప్పారు. సేకరించిన భూమిలో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, క్రీడలు, కంపెనీలకు కేటాయించి ప్రజలకు అభివృద్ధిని అందించాలనే సంకల్పంతోనే సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ అభివృద్ధికి నియోజకవర్గ ప్రజల మద్దతు అవసరమని బీఆర్ఎస్ నేతలు గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.